ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుంచి రెండవ భాగముగా పుట్టుగుడ్డువాని స్వస్థతను గూర్చిన రాయబడిన భాగములో మొదటి వర్తమానము ఆల్రెడీ చెప్పాను. రెండవ వర్తమానము ఈరోజు మనం ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 9వ అధ్యాయములో ఈ పుట్టుగుడ్డువాని స్వస్థతను గూర్చి రాయబడి ఉంది. ఆ మాటలు మనం చదువుకొని వాక్య ధ్యానములోనికి మనము వెళ్దాము. 9వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. 8వ వచనం నుండి చదువుదాం. 8, 9, 10 వచనాలు. కాబట్టి పొరుగువారును వాడు భిక్షగాడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిది. వీడే అని కొందరును వీడు కాడని వీని పోలి ఉన్న మరియు ఒకడని మరికొందరు అనిది. వాడైతే నేనే అనేను. వారు నీ కన్నులెలాగూ తెరవబడిందని వారిని అడుగగా వారు యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిననెను. ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దైవమా, నీకు వందనాలు. మీరే నడిపించండి, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే తప్ప మేము మాట్లాడలేము ప్రభా. ఆత్మరూపుడు అయిన దేవా, మీరు మాట్లాడి మా హృదయములను బలపరచండి, మా ఆత్మలను బలపరచండి. మీ సందేశమును మాకు సమృద్ధిగా దయచేయమని నజరేయుడగు యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొదటి భాగములో మొదటి పార్టులో మనం ఏమని ధ్యానం చేశామంటే యేసు ప్రభు స్వస్థత చేసే విధానములో మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నాడు అనే పాఠాన్ని మనం ధ్యానం చేశాం. ఆయన బురద చేసి స్వస్థత ఎందుకు చేశాడు? ముట్టు కూడా స్వస్థత చేయగలడు, నోటి మాటతో స్వస్థత చేయగలడు, ప్రార్థన ద్వారా స్వస్థత చేయగలడు. ఆయన స్వస్థత చేసే విధానాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అలాగున ఆయన స్వస్థత చేసే విధానంలో ఎందుకు బురద చేసి ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురద చేసి కంటికి పూసి స్వస్థత చేశాడు అనే దాని మీద మనం మొదటి భాగంలో ధ్యానం చేశాం. రెండవదిగా ఈరోజు ఆ పుట్టుగుడ్డివాని గూర్చిన ఆయన జీవితంలో కలిగిన మార్పును గురించి మనం ధ్యానం చేద్దాము. ఆ పుట్టుగుడ్డివానిలో జరిగిన మార్పు ఈనాడు మన క్రైస్తవ జీవితంలో అనేకుల సాక్ష్యము ఆ పుట్టుగుడ్డివానిలో జరిగిన మార్పులో మనకు కనబడుతుంది. కాబట్టి ఈ గుడ్డివాని గురించి ప్రత్యేకంగా మనం ధ్యానం చేయాలి. ఈ ధ్యానానికి మునుపు ఉపోద్ఘాతంగా ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. గుడ్డితనము పాపమునకు సూచన. గుడ్డితనము పాపమునకు సూచన. ఎందుకంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభు వారు ఒక మాట చెబుతూ ఉన్నాడు. చూద్దాం ఆ మాట. 18వ వచనము 17 నుంచి చదువుతున్నాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు?
బేదలకు సువార్త చెప్పటానికంట. ధనవంతులకు సువార్త చెప్పడా? తర్వాత గుడ్డివారికి చూపునిచ్చుటకంట, అంటే చెవిటి వారికి వినికిడవడా? మూగవారికి మాటలాడేలా చేయడా? ఒక గుడ్డివాని గురించి ఎందుకు చెప్పాడు ఇక్కడ? దేని కొరకు చెప్పాడు అని అంటే, గుడ్డితనము అనేది పాపమునకు సూచన. అది పాపమును అంధకారంలో ఉన్నవారికి వెలుగులోనికి నేను తేవడానికే అభిషేకించబడ్డాను. నా కొరకు ఆల్రెడీ యెషయా గ్రంథములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు మీ వినికిడిలో ఇప్పుడు నెరవేరుచున్నవి అని ప్రభువు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అందుకే గుడ్డితనం అనేది పాపమునకు సూచన. మనం చదువుకున్న యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక సందర్భంలో ఆఖరిన వస్తే మనం చూద్దాము. 39వ వచనం. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినను. యేసు ప్రభు లోకాసు వార్త 4:18లో మాటకు యోహాను సువార్త 9:39లోని మాటకు ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. అక్కడేమో గుడ్డివారికి చూపునివ్వటానికి వచ్చాడంట, ఇక్కడేమో గుడ్డివారికి చూపునివ్వటానికి, చూపు కలిగిన వారిని గుడ్డివారిగా చేయటానికి కూడా వచ్చానని చెబుతున్నాడు. ఈ లోకములో బ్లైండ్నెస్ గురించే దేవుడు మాట్లాడుంటే, నిజంగా శారీరకమైన గుడ్డితనము గురించే దేవుడు మాట్లాడుంటే, ఈ మాటే కనుక నెరవేరితే లోకం ఎలా ఉండాలో తెలుసండి. 800 కోట్లు జనాభా కలిగిన ఈ భూప్రపంచము, ఈ ప్రస్తుత లోకము, గుడ్డివారు 1 కోటి మంది ఉంటారేమో. ఆ 1 కోటి మందికి దేవుడు చూపునిచ్చాడు. కానీ ఆ 1 కోటి మినహాయిస్తే మిగిలిన 799 కోట్ల మంది చూపు కలిగిన వారే. మరి వారికి గుడ్డితనం కలుగు చేయడానికి వచ్చాడా? కాదు కదా. కాబట్టి గుడ్డితనము అనేది పాపమునకు సూచన. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తున్నాడంట. అంటే గుడ్డితనము అనగా పాపము, పాపమునకు సాదృశ్యము. పాపములో ఉన్న ప్రతివాడు గుడ్డివాడే. ఇంకా గుడ్డితనమును గురించి వివరించుకుంటే ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. పాపము నుండి విడుదల పొందిన తర్వాత కూడా వాక్యము లోపటి సంగతులు చూడని గుడ్డివారు కూడా ఉంటారు. ప్రభువుని నమ్ముకొని కూడా వారు గుడ్డివారై ఉండి ఇంకొక గుడ్డివారికి దారి చూపిన వారు కూడా ఉంటారు. మెయిన్లీ ఇంపార్టెంట్గా, ప్రథమముగా గుడ్డితనం అనేది పాపమునకు సాదృశ్యము. ఆ కోణంలో మనము ఈ గుడ్డివాని గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ గుడ్డివాడు బై బర్త్ బ్లైండ్ మ్యాన్. ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు అని బైబిల్ చెబుతుంది. 3వ వచనం. యేసు వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. 2వ వచనం కూడా చూడండి. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను అని అంటారు. అంటే బై బర్త్ ఆయన గుడ్డివాడు. మన గురించి ఆలోచిస్తే బై బర్త్ యూఆర్ సిన్నర్స్. గుడ్డితనం దేనికి? పాపమునకు సూచన అని ఉంది. ఈనాడు కొంతమంది ప్రబోధులు బయలుదేరారు. జన్మ పాపము లేదని విస్తారముగా డిబేట్లు పెట్టుకొని దాని కొరకు పనికి మాలిన బోధలు చేసిన, దరిద్రపు దుర్బోధలు చేసే క్రైస్తవ సమాజం కూడా కొంతమంది ఉన్నారు. క్రైస్తవ సమాజంలో జన్మ పాపము లేదు అని చెప్పుకొని తిరిగేవారు అన్నమాట. ఆ మాట నేను చెప్పగానే చాలా మందికి ఇదే అధ్యాయంలో ఒక మాట గుర్తుకొస్తుంది. వాడు గుడ్డివాడుగా పుట్టుటకు వాని పాపము లేదని అక్కడే రాయబడి ఉంది కదా, ఆ మాత్రం తెలీదా వీడికి అని అనుకోవచ్చు. నేను ఒక మాట చెప్తాను. అసలు
పుట్టుకతోనే పాపలు అనటానికి ఒక 2 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. వాదించుకోవాలంటే చాలా సంగతులు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏమిటి అని అంటే, ప్రతి మనిషికి స్వభావం అనేది పుట్టుకతోనే ఉంటుంది, మధ్యలో రాదు. మనకి స్వభావము పుట్టుకతోనే ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడి ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి అంట. ఇక్కడ చూడండి, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమంట. ఎలాగూ స్వభావ సిద్ధముగా అన్నాడు. దేవుని కోపం మన మీద ఎందుకు వచ్చింది? దేవునికి మన మీద కోపం ఎందుకు ఉంది అని అంటే, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనం పాత్రులమై ఉంటాం. అంటే స్వభావం మంచిది కాదనే కదా, స్వభావం పాపము కలిగిందనేదే కదా. ఆ స్వభావము పుట్టుకతోనే మనిషికి వస్తుంది కదా. పుట్టిన వెంటనే వ్యభిచారం చేయుడు కానీ, పుట్టిన వెంటనే దొంగతనం చేయుడు కానీ, పుట్టిన వెంటనే అబద్ధాలు ఆడడు కానీ, వానిలో ఆ బీజం ఉంటుంది. కొంత వయసు వచ్చాక అవి బయటపడతాయి. అందుకనే క్రియలు పాపం అనేది కూడా జరుగుతుంది మనిషిలో. దేవుడు ఎంత న్యాయవంతుడంటే, జన్మ పాపమును బట్టి ఏ వ్యక్తిని కూడా నరకానికి పంపడు. క్రియల వలన చేసిన పాపాన్ని బట్టే దేవుడు నరకానికి పంపుతాడు. అందుకే రోమాపత్రికలో రాయబడి ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. పాపము వలన అనలేదు, పాపము చేసి అన్నాడు. జన్మ పాపము దేవుడు నిన్ను క్షమించే పాపము. క్రియాపాపములు దేవునికి కోపం పుట్టించే పాపములు. జన్మ పాపములైన క్రియాపాపములైన యేసు రక్తములో కడగబడితే, యేసుని అంగీకరించిన తర్వాత ఒకడు నరకానికి పోవటము జన్మ పాపం వలన పోవడు, క్రియాపాపం వలన పోవడు. యేసుని అంగీకరించకపోవటం వలనే వెళ్ళిపోతాడు. యేసు ప్రభు ఈ లోకంలో కన్యక గర్భమును ఎందుకు పుట్టాడనంటే, ఈ జన్మ పాపము ఉన్నది అని నమ్మేవారు కంటే లేదు అని నమ్మేవారు చెప్పాల్సిన సమాధానం ఏంటి? యేసు ప్రభు కన్యకకు ఎందుకు పుట్టాడు? మీరు ఆలోచించండి. అసలు యేసు ప్రభువులో పురుషుని బీజము లేదు, స్త్రీ బీజము కూడా లేదు. ఒక పురుషుని వీర్యకణాలు స్త్రీ యొక్క అండములోనికి ప్రవేశపెట్టిన తర్వాత గర్భము జరుగుతుంది. మరియమ్మ గర్భం ఎలా ధరించింది అంటే, పురుషుని ప్రమేయము లేదు. అలాగని మరియమ్మ ప్రమేయం ఏమైనా ఉందంటే లేదు, దేవుడు ఆమె గర్భాన్ని వాడుకున్నాడు అంతే. ఆమె గర్భములో దేవుని కుమారుని మోసింది అంతే. దేవుడే తన స్వరక్తము చేత ఒక ఫలదీకరణం చెందించి ఒక యజ్ఞను నిర్మాణం చేసి అందులో దేవుని రక్తమును పెట్టి ఆమె గర్భములో ఇన్స్టాల్ చేశాడనమాట, ఇన్సెర్ట్ చేశాడన్నమాట. ఆమె గర్భములో యేసు ప్రభు శిశువుడుగా పెరిగాడు. 9 మాసాలు పెరిగిన తర్వాత ఆమె డెలివరీ అయింది. అంత మాత్రాన మరియమ్మ రక్తము ఆమెలో ఉన్నదని కాదు, దేవుని రక్తమే యేసులో ఉన్నదని అర్థం. ఒక ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి. యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తం ఎవరిది? దేవుని రక్తము. నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని అన్నాడు. మరియమ్మ రక్తం కాదు కదా. మరియమ్మ రక్తం ఉంటే మన పాపానికి క్షమాపణ ఎలా దొరుకుతుంది? లేదండి, మరియమ్మ రక్తము కూడా కొంచెం ఉన్నది, దేవుని రక్తంతో కలిసిపోయిందని అంటే అది పాపపు రక్తమే అవుతుంది. పరిశుద్ధ రక్తం ఎలాగవుతుంది? ఆయన మన కొరకు కార్చినది అమూల్యమైన పరిశుద్ధ రక్తము. ఈ లాజిక్ను బట్టి మరియ రక్తము యేసు ప్రభువులో లేదు అంటే మరియ యొక్క జీన్స్ని దేవుడు వాడుకోలేదు, ఒక గర్భసంచిని మాత్రమే వాడుకున్నాడు. ఉదాహరణకు ఒక పిల్లోడిని నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కొడుకు అని అనకూడదు. అలాగే మరియ గర్భమున
యేసు ప్రభువుని మరియ తన గర్భములో మోసింది, అంతే. జన్మము నుండి మనమందరము పాపులము. ఆ జన్మ పాపమును బట్టే మనము నరకపాత్రులుగా మారిపోతున్నాం, క్రియాపాపములు మనలోనికి వచ్చి. సో మొదటి పాఠం ఏంటంటే, పుట్టుకతోనే ఈ గుడ్డివాని గురించి ఇక్కడ రాయబడిన సంగతి మనము పుట్టుకతోనే పాపులము అని నేర్పిస్తపడుతుంది. అయితే ఈ గుడ్డివాడు కాస్త ప్రత్యేకంగా పుట్టాడు. అందుకని అక్కడ ఒక ప్రశ్న లేపబడింది, ఏంటంటే వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీరి కన్నవారు అంటే ప్రభు వీడు కాదు, వీరు కన్నవారు కాదు అన్నాడు. దానికి అర్థం ఏంటండి? మీరు ఆలోచించండి. అంటే జన్మ పాపం లేదని కాదు అర్థము. వాడు పాపము వలన వాడు గుడ్డివాడుగా పుట్టలేదు, వాడి తల్లిదండ్రులు పాపం వలన వాడు గుడ్డివాడుగా పుట్టలేదు. కానీ వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం చెప్పాడు. దేవుని క్రియలు వీడు యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అన్నాడు. అలాగే పాపమును గుడ్డితనంలో ఉన్న మనందరికీ, బై బర్త్ సిన్నర్గా పుట్టిన మనందరికీ దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు, మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనే ఒక మొదటి పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అతడు పుట్టుకతోనే గుడ్డివాడు, మనం పుట్టుకతోనే పాపులము. రెండవది, అతడు చూపు రాక మునుపు జీవితం వేరు, వచ్చిన తర్వాత జీవితం వేరు. మీరు ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. అంతకుముందు ఆయన చీకటిలో ఉన్నాడు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చేసాడు. మనము కూడా ప్రభువుని ఎరగక మునుపు, ప్రభువుని అంగీకరించక మునుపు, ఆయన నామమున బాప్తిస్మము పొందక మునుపు, ఆయన సువార్త కొరకు అవగాహన మనకి లేనప్పుడు చీకటిలో ఉన్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. ఒకప్పుడు మనము కూడా అంధకారంలో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, పాపమును చీకటిలో ఉన్నాము, క్రీస్తునందు వెలుగులోనికి వచ్చాము. ఇతడు ఒకప్పుడు గుడ్డివాడు, అంధకారంలో ఉన్నాడు. క్రీస్తు మూలముగా, క్రీస్తు చేసిన స్వస్థత కార్యముగా ఇతనికి వెలుగు కలిగింది. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2:9 చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడని కనబడుతుంది. కాబట్టి రెండవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒకప్పుడు ఆయన చీకటిలో ఉన్నాడు ఆ గుడ్డివాడు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాడు. మనము కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము, ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నాము, వెలుగులోనికి వచ్చాము. 2 మాటలు, వెలుగులోనికి వచ్చాము, వెలుగై ఉన్నాము. మొదటి పేతురు 2:9 ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చామని ఉంది. ఎఫెసీ పత్రిక 5:8 మనము క్రీస్తునందు వెలుగై ఉన్నాము అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము వెలుగై ఉండునట్లు దేవుడు మన ఎడల కృప చూపించాడు. ఇది 2వ పాఠము ఆ గుడ్డివాని దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. మూడవదిగా ఆ గుడ్డివాని గురించి మనం ఆలోచన చేస్తే, స్వస్థత పొందిన తర్వాత, అతడు వెలుగులోనికి వచ్చిన తర్వాత అతని పరిస్థితి మొత్తం మారిపోయింది. అంతకుముందు ఆయన చూపు వేరు, ఆ తర్వాత ఆయన చూపు మారింది. అంతకుముందు ఆయన నడక వేరు, తర్వాత ఆయన నడక మారింది. అంతకుముందు ఏమి చూడలేకపోయాడు, ఊహించుకోవటమే. కొండంటే ఇలా ఉంటుందేమో, చెట్టు అంటే ఇలా ఉంటుందేమో, మనుషులు ఇలా ఉంటారేమో అని ఊహించుకోవటమే. ఇప్పుడు చూపు వచ్చిన తర్వాత ఆయన చూపు మారిపోయింది. ప్రతిదీ ఆయనకి అర్థమవుతుంది, కనబడుతుంది. అంతకుముందు అతని నడక వేరు. గుడ్డోడు ఎలా నడుస్తాడు? కర్ర పట్టుకొని నడిస్తే ఇలా తడుముకొని నడుస్తాడు, లేదా ఎవరి సహాయంతోనైనా నడుస్తాడు, లేదా చేతులతో తడువుకుంటూ నడుస్తాడు. ఇప్పుడు చూపు వచ్చిన తర్వాత ఆయన నడక మారిపోయింది.
అంతకుముందు ఆయన వస్త్రాలు వేరు, బిచ్చగాడు కదా, మాసిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలతో ఉండేవాడు. ఇప్పుడు గుడ్డితనం పోయింది, మంచి బట్టలు వస్త్రానికి ఒంటికి వచ్చేసాయి. అంటే వస్త్రాలు మారిపోయి, చూపు మారింది, నడక మారింది, వస్త్రాలు మారాయి. ఇంకా చెప్పుకోవాలంటే అంతకుముందు శుభ్రం లేదు, ఇప్పుడు ఒంటికి శుభ్రం కూడా వచ్చేసింది. ఇందులో మనకి నేర్పింపబడుతున్న పాఠం ఏంటి గుడ్డివాని ద్వారా అనంటే, ఒకప్పుడు రక్షణ పొందక మునుపు మన చూపులు వేరు. నేనైతే యేసు ప్రభువుని నమ్ముకోనక మునుపు నా స్నేహితులతో బ్లూ ఫిలిమ్స్ చూసిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఎంత మార్పుని కలుగు చేశాడంటే, ఒకానొక సందర్భంలో నేను రక్షణ పొందిన క్రొత్తలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే వాల్ పోస్టర్లు, సినిమా వాల్ పోస్టర్లు చూడటం కూడా తప్పే అన్నట్లుగా ముఖాన్ని తిప్పేసుకునేవాడిని. దేవుడు చూపుని మార్చాడు. చెడుని చూడనివ్వటానికి చూడటానికి ఇష్టపడం మనం. చూపు మారిపోతుంది ఎప్పుడైతే గ్రుడ్డితనం అను పాపము మనలో నుంచి తొలగిపోతుందో. వస్త్రాలు మారిపోయాయి. ఒకప్పుడు బట్టలు ఎలా ఉండేవి అంటే రకరకాలుగా చిరిగిపోయిన జీన్సు ఫ్యాషన్ అన్నమాట, చొక్కాలు ఫ్యాషను, హెయిర్ స్టైల్ ఫ్యాషన్ అన్ని. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కాస్త పద్ధతిగా బట్టలు వేసుకోవటం మనం మొదలుపెట్టాం. ఇప్పుడున్న క్రైస్తవ సమాజం చాలా ఘోరంగా ఉందిలేండి. అన్యులతో సమానంగా వీళ్ళు కూడా అటువంటి బట్టలే వేసుకొని, కొంతమంది స్త్రీలు అయితే జబ్బలు కనిపించేటట్లుగా బట్టలు వేసుకొని, ఒళ్ళు కనిపించేటట్లు బట్టలు వేసుకొని ఫ్యాషన్గా తయారయ్యి ఇప్పుడున్న క్రైస్తవ్యం కొద్దిగా చెడిపోయింది. కానీ వాస్తవానికి మన వస్త్రాలు మారిపోయాయి, మంచి బట్టలు ధరించుకోగలుగుతూ ఉన్నాము. మన నడక మారిపోయింది, మన మాట మారిపోయింది. ఒకప్పుడు బిచ్చగాడు ఎలా మాట్లాడేవాడు, ఎప్పుడు అడుక్కుండేవాడు, అమ్మా దానం చేయండి, అయ్యా దానం చేయండి అని. ఇప్పుడు ఆయన మాట మారిపోయింది. మనము కూడా ఒకప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి, మన చేతలు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు నోటి నిండా బూతులే, పిలిచినప్పుడు ఒక బూతు, వెళ్ళమన్నప్పుడు ఒక బూతు, ప్రతి మాటకి ముందు వెనక బూతులతో మాట్లాడే వ్యక్తులు రక్షణ పొందిన తర్వాత మాటకి దేవునికి స్తోత్రం, ప్రభు కృపండి, ప్రభు దయండి, ప్రైజ్లాడండి అనే మాటలు మనకు వచ్చాయి. మాట మారిపోయింది మన జీవితంలో. ఈ గుడ్డివాని దగ్గర నుంచి మనం మూడవదిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతడు బ్రతుకు మారింది. మన జీవితంలో కూడా దేవుడు మన బ్రతుకును మార్చేశాడు, మన స్థితిని మార్చేశాడు, మన మాటలు మార్చేశాడు, మన చూపు మార్చేశాడు, మన ప్రవర్తన మార్చేశాడు. ఒకప్పుడు మనము ఎవరైనా ఇస్తే తీసుకునే స్థితిలో ఉన్నామేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోనికి దేవుడు మార్చేశాడు. ఈ బిచ్చకాని జీవితం నుండి మనకు నేర్పింపబడుతున్న మూడవ పాఠము ఇది. మూడవ పాఠం. నాలుగవ పాఠం మనం చూస్తే, స్వస్థత పొందిన తర్వాత అతని సాక్ష్యము వేరు. అతడు ఏమని సాక్ష్యం చెబుతున్నాడు? నీవు గుడ్డివాడు కదా, నీకు చూపు ఎలా కలిగింది అనంటే, వాళ్ళ తల్లిదండ్రులు భయపడినట్లు, అక్కడ ఉన్నటువంటి కొందరు యూదులకు పరిచయులకు భయపడినట్లు, నాకు స్వస్థత తెలియదండి, ఎవరో ఒక వ్యక్తి వచ్చి స్వస్థత చేశాడని చెప్పుకోవట్లేదు. నాకు స్వస్థత చేసిన వ్యక్తి పేరు యేసు అని చెప్పాడు 11వ వచనంలో. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వారిని అడగగా, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిని అని చెప్పాడు. ఆ తర్వాత భాగంలో కూడా అడిగితే, నీకు ఎలాగ గుడ్డితనము పోయిందని అడిగితే 17వ వచనంలో వాడు ఆయన ఒక ప్రవక్త అని కూడా సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే, యేసును కొరకు అతడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఎలా తెలియజేశాడంటే, అక్కడున్న పరిస్థితి నేను మొదటి భాగంలో చెప్పాను. ఎవరైనా యేసుని క్రీస్తుని అంగీకరిస్తే వాడిని మేము వెలివేస్తాం అని
ఒక రూల్ పాస్ చేసి ఉంచారు. అప్పటికే మనం చదువుకోవచ్చు 22వ వచనంలో, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు. ఎందుకనగా ఆయన క్రీస్తుని ఎవరైనా ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలువేత్తుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండి అన్నది. వెలువేస్తారు అనే సంగతి తెలిసి కూడా క్రీస్తు కొరకు సాక్షిగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఇది 4వ విషయం. మనము కూడా క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలి. కొంతమంది రహస్య క్రైస్తవులు ఉంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, దేవునికి రహస్య క్రైస్తవులు అవసరం లేదు. రహస్యంగా బైబిల్ చదువుకోవటాలు, రహస్యంగా ప్రార్థన చేసుకోవటాలు, రహస్యంగా మందిరానికి కోటాలకి వెళ్ళటాలు దేవునికి ఇష్టం లేదు. దేవుని కొరకు ధైర్యముగా నిలబడే వాళ్ళే దేవునికి ఇష్టం. ఆయనను పబ్లిక్లో ఈయన నా రక్షకుడు అని నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు కూడా నిన్ను ఒప్పుకోడని బైబిల్ చెప్తుంది. ఎవరైతే నన్ను అంగీకరిస్తా, ఎవరైతే నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుంటారో నేను నా పరలోకపు తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను అన్నాడు. కాబట్టి రహస్య క్రైస్తవులు దేవుడికి అవసరం లేదు. ఇంకా అంచె దినాలలోకి వస్తున్నాం. రహస్య క్రైస్తవులుగా జీవించేవారు దేవుడికి అవసరం లేదు. రహస్యంగా ఉండాల్సిన అవసరం మనకేంటంటే, ఈ భూమిని నిర్మించిన వాడిని మనం నమ్ముకున్నాము, మన కొరకు రక్తము కార్చిన వాడిని నమ్ముకున్నాం, మన కొరకు ప్రాణం పెట్టిన వాడిని నమ్ముకున్నాం. రహస్య క్రైస్తవులుగా మనం ఎందుకు ఉండాలి? క్రీస్తు కొరకు సాక్షులుగా మనము బ్రతకాలని 4వదిగా ఆ గుడ్డివాని జీవితము నుండి మనం నేర్చుకోవచ్చు. ఆ గుడ్డివాడు ఒకప్పుడు ఆయనకి ఏ సాక్ష్యము లేదు, ఇప్పుడు సాక్ష్యం ఉన్నది. యేసు అని ఒక ఆయన నన్ను స్వస్థపరిచాడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అనే ఒక సాక్ష్యము వచ్చేసింది. ఎందుకంటే ఆయన్ని క్రీస్తుని ఒప్పుకున్నట్లుగానే ఆయన సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది రక్షణ పొంది, మనకు మంచి సాక్ష్యము లేకపోతే ఎలాగండి? మన సాక్ష్యము ఇతరులకు చెప్పుకోలేకపోతే ఎలాగా? నేను ఒకప్పుడు యేసు ప్రభుని దూషించేవాడిని, ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించానని, యేసు ప్రభుని నమ్ముకున్నానని, ఆయన సేవ చేస్తున్నానని నాకు తెలిసి కనీసం ఒక 500-600 సార్లకు పైగా నేను నా సాక్ష్యాన్ని చెప్పుకొని ఉంటాను. మీరు క్రీస్తు కొరకు ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నారు? మీ బంధువుల్లో ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ సొంత రక్త సంబంధులకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ స్నేహితులకి, మీతో పనిచేస్తున్న కొలీగ్స్కి మీరు చెప్పలేకపోతున్నారు? ఇంకా రహస్య క్రైస్తవులుగా ఎంతకాలం మీరు జీవిస్తారు? ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ఆయన గురించి ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసి పలానా ఆయన ఇక్కడ పనిచేస్తారట కదండి, ఆయనతో మాట్లాడడానికి వచ్చాము అని అంటే, ఆయన పేరుతో మీరు చెప్తే క్రిస్టియన్ పేరు ఆయనకి ఉన్నది. ఆయన క్రిస్టియన్ పేరు చెప్తే ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరండి అన్నాను. ఆ తర్వాత మాకు గుర్తుకొచ్చింది, నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే ఆ వ్యక్తి ఇబ్బంది పడతాడని. అతని పుట్టుక నుంచి తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్తే ఆయన క్రిస్టియనా మాకు తెలియదే అని అంటే, అప్పటికే ఆయన రక్షణ పొంది 5 ఏళ్ళు అవుతుంది, అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. యేసు ప్రభుని అంగీకరించానని తన ఆఫీసులో సాక్ష్యము లేదు. రహస్య క్రైస్తవులు దేవుడికి అవసరం లేదు. దేవుడు మాట్లాడుతున్న మాట. ఇతడు బహిరంగంగా యేసుని కొరకు సాక్ష్యం ఇచ్చాడు. 5వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ మనం చూడండి, 5వ విషయంలో అతన్ని యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకుంటే, యేసు ప్రభు స్వస్థత చేశాడని ఒప్పుకుంటే అతన్ని వెలివేస్తారన్న సంగతి కూడా తెలుసు. అప్పటికే ఆ రూల్ అక్కడ ఉంది కదా. నిజంగానే ఆయన్ని వెలివేశారు. 34వ వచనం చూడండి. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. ఎప్పుడైనా క్రీస్తు కొరకు నీవు వెలివేయబడ్డావా? నేను రక్షణ పొందినప్పుడు మా కులకులందరూ, నువ్వు ఇంకా ఈ కులానికి సంబంధించిన వాడు కాదు, కులం నుండి ఇటువంటి సపోర్టు రాదు, నీకు ఈ కులపు అమ్మాయిలు ఎవరు పెళ్లి చేసుకోరు అని నన్ను వెలివేశారు.
నా హృదయంలో అంతకు ముందే నేను వారిని వెలివేసేసాను. అసలు కులం గురించి పట్టించేకోలేదు నేను ఆ ఇంటి నుండి. రక్షణ పొందిన నాటి నుండి నా కులంతో నాకు సంబంధం లేదు, నా మతంతో నాకు సంబంధం లేదు. నాకున్న సంబంధం వల్ల ఒకటే, నా కొరకు ప్రాణం పెట్టిన యేసుతోనే నాకు సంబంధం. కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు వెలివేస్తారు. ప్రభువుని నమ్ముకున్నందుకు వెలివేసేనే. దేవుని కంటే తల్లిదండ్రులు ఎక్కువ కాదు. అన్నదమ్ములు వెలివేస్తారు, ఆస్తినివ్వని అంటారు, అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి నిన్ను వెలివేస్తారు. అలాంటి పరిస్థితులు వచ్చిన ఈ గుడ్డివాణిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అతను వెలివేశారండి, తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు అతన్ని. కానీ క్రీస్తు కొరకు నిలవబడిన సాక్ష్యము ఆ గుడ్డివానికి ఉన్నది. ఇంకొక అద్భుతమైన విషయము, 6వ విషయాన్ని మనం ధ్యానం చేస్తే, ఈ పరిసయ్యులు పదే పదే ఆయన్ను అడిగినప్పుడు ఆయనకు కోపం వచ్చి ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు. చూడండి 26వ వచనం. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వానిని అడుగగా, వాడు ఇందాక మీతో చెప్పి తిరిగాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుగోరుచున్నారా ఏమి అని వానితో అని. మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా అన్నాడు. అంటే ఆయనకు శిష్యుడైపోయాడు. రక్షణ పొంది ఎంతకాలమైనా యేసు దగ్గర శిష్యులు కాని వారు ఉన్నారు. మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, మీరు సర్వలోకమునకు వెళ్ళి అనేకులను ఆయనకు శిష్యులుగా చేయుడి అని బైబిల్ చెప్తుంది. కానీ నాడు కొంతమంది శిష్యులు చేయటమేమో కానీ గురువులు చేసేస్తున్నారు. ముందు ప్రతి ఒక్కడు ముందు యేసుకు శిష్యుడుగానే ఉండాలి. శిష్యులుగా తయారవటం నేర్చుకోవాలి. ఈ గుడ్డివాడు యేసుకి శిష్యుడుగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు ఈ గుడ్డివాడి ద్వారా దేవుడు మనకు నేర్పించటానికి ఈ సందర్భాన్ని రాశారు. అక్కడ ఏం జరిగిందో, ఏ వాదన జరిగిందో, ఆ సందర్భం అంతటిని దేవుడు ఇక్కడ ఎందుకు రాశాడనంటే మనకి ఏం పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడంటే, ఆ గుడ్డివాని జీవితంలో కలిగిన మార్పు, ఆ గుడ్డివాని జీవితంలో పొందిన మేలు మనకి కూడా ఈనాడు దేవుడు అనుగ్రహించాడు. మనం క్రీస్తుకు శిష్యులుగా బ్రతకాలి. క్రీస్తు నిమిత్తం వెలివేయబడిన దేవుని మనము విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులు వెలివేస్తారు, ఊళ్ళో వాళ్ళు వెలివేస్తారు, కులం వాళ్ళు వెలివేస్తారు, అయినా మనం క్రీస్తు కొరకు జీవించాలి. ఇది ఈ గుడ్డివాని దగ్గర నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్న పాట. దేవుడు మనకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నిజముగానే మా జీవితంలో గొప్ప మేలులు చేశావు. పుట్టుకతో పాపులైన మమ్మలను కరుణించి కనికరించి మీ రక్షణ పొందేటట్లు కృప చూపారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, మీ అందు మమ్మలను వెలుగుగా చేశారు, నీకు స్తోత్ర. ఒకప్పుడు మా చూపు వేరు, మా మాట వేరు, మా నడక వేరు, మా మాటలు వేరు, మా తలంపులు వేరు, మా బట్టలు వేరు. నాయన, మీ అందు మాకు ప్రశస్త వస్త్రాలు ఇచ్చి మంచి మాట తీరును నేర్పి, మంచి ప్రవర్తన నేర్పి, మంచి చూపును మాకు అనుగ్రహించి, మా ఒంటికి శుభ్రం, మా ఆత్మకు శుభ్రమును పరిశుద్ధతను అనుగ్రహించిన గొప్ప దేవుడవు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, ఇగో ఆ గుడ్డివాడు గొప్పగా మీ కొరకు సాక్షిగా ఉన్నాడు. మమ్మలను సాక్షులుగా చేసినందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామము బట్టి మేము వెలువేయబడ్డాము, మీ నామమును బట్టి దూషించబడుతూ ఉన్నాము, మీ నామమును బట్టి మాకు వ్యతిరేకత అనేక చోట్ల వస్తుంది, అయినా నమ్మకంగా భరించే కృప మాకు దయచేయండి తండ్రి. కరుణించండి, మమ్మలను మీకు శిష్యులుగా చేసి మమ్మలను బలపరచండి. శిష్యుడుగా మీ కొరకు జీవించే కృప దయచేయండి. మీ దగ్గర అనేకమైనవి ఇంకా నేర్చుకునటానికి కృప చూపండి. ఈ పుట్టు గుడ్డువాని స్వస్థత ద్వారా మీరు అతని జీవితము ద్వారా మాకు నేర్పిన ఈ పాఠాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇదే అధ్యాయం మీద 3వ భాగాన్ని కూడా మీకు నేను తెలియజేయటానికి ప్రయత్నిస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు అవకాశం ఉంటే
మీరు మీటింగ్స్ పెట్టుకుంటే నేను వాడబడటానికి అవకాశం నాకు కూడా కలుగు చేయండి. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.